తనతో జీవించాలా? Please, David, I'm so sorry. Please leave us. David. Rahul. Please, నువ్వు ప్రాణంగా ప్రేమించే తను ఎంతమందిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి మోసం చేసిందో తెలుసా? అలా తన వల్ల మోసపోయిన వాళ్ళలో ఒకడినే నేను కూడా. తను చావడం కరెక్టే. నన్ను మోసం చేసే తను నీతో వచ్చింది. జరిగిన నిజం తెలుసుంటే నువ్వే తన్ని చంపేసేవాడివి. మేమంతా ప్రేమించిన అమ్మాయిని ఇదిగో ఇక్కడ పెట్టుకుంటాంరా. కార్తిక్, ఇవన్నీ నాకు తెలియదు. నిజం, మీ ప్రేమ గురించి నాకు తెలుసుంటే అసలు నేను తనకి దగ్గరయ్యేవాన్నే కాదు. ప్రేమించిన నిన్ను వదిలేసి నాతో వచ్చిన తిను రేపు నన్ను వదిలేసి ఇంకొకటితో వెళ్ళదని ఏం గ్యారంటీ? ఇప్పుడు చెప్పవే. సారీ మహేష్. సరే, ఒక ఆప్షన్ ఇస్తున్నాను. జస్ట్ కిల్ హెర్ అండ్ సేవ్ యువర్ సెల్ఫ్. డూ ఇట్. మహేష్ నో. కార్తీ ప్లీజ్ డోంట్ డూ ఇట్. నువ్వు నన్ను చంపమంటున్నావా? నువ్వు నన్ను ప్రాణంగా ప్రేమిస్తావు కదా. మనం కలిసి బ్రతుకుదాం. ప్లీజ్ నన్ను వదిలేసి. మహేష్ ప్లీజ్ నన్ను వదిలేసి. మహేష్ మహేష్ మనం కలిసి బ్రతకాలి కదా మహేష్. నిన్న రాత్రి జరిగింది మర్చిపోయావా? వీడొక సైకో. వీడి మాటలే నమ్మద్దు ప్లీజ్. కార్తీక్ ఒక పిచ్చోడు, నమ్మద్దు. వైఫ్ కదా మహేష్. మహేష్ ప్లీజ్ వద్దు. నో ఐషు. సరిగ్గా తీసుకున్నావా?
స్వాగతం. ఇప్పటి నుంచి 3 రోజులు మీ రోజులు. సో లెట్స్ స్టార్ట్ యువర్ ఎంజాయ్మెంట్. బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు అనుకుంటా. కాసేపట్లో రీచ్ అవుతాం. ఎంజాయ్ చేయండి. ఫస్ట్ క్లాస్ ప్లీజ్ కదా. జోరుగా మంచి గాలి. Yes, yes, yes. Reach the place. Come on, all ready. Get on. దిగండి. నటాషా దిగండి సార్. Thank you. థ్యాంక్ యూ అండి. మీ వస్తువులన్నీ కరెక్ట్ గా తీసుకున్నారుగా? చెప్పిందంతా అర్థమైంది అలా కదా? వెళ్ళండి. పదండి. హాయ్. వెల్కమ్. సూపర్ వెల్కమ్. Thank you. థ్యాంక్ యూ. వెల్కమ్ టు ప్రైవేట్ ప్యారడైస్. Okay. Thank you. Come. రండి వెళ్దాం. రా రా. మీరు ఊహించిన దానికన్నా 10 రెట్ల ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఈ కాటేజ్లో. ఇంకా ఈ రిసార్ట్ అడవి మధ్యలో ఉంది కాబట్టి అందరికీ ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది. మీరు లక్కీ విన్నర్సే కదా. సో మీరందరూ మా స్పెషల్ గెస్ట్. ఇక్కడ మీకన్నీ సౌకర్యంగా ఉంటాయి. తర్వాత తినడానికి జింక నుంచి నెమలి వరకు దొరుకుతాయి. ఈమె మా చెఫ్, అతను helper. మీరు ఆర్డర్ ఇస్తే ఈమె స్వయంగా కుక్ చేస్తుంది, లేదు మీరే వండుకుంటానంటే ఓకే. ఈ 3 రోజులు కుకింగ్ లాంటి అన్ని రిస్కులు మేమే చూసుకుంటాం. ఓకే. మేము ఫుల్ గా ఎంజాయ్ చేయడానికి ప్రిపేర్ అయ్యాం కదా. Yeah. ఆ? Yes. ఇది మా విజిటింగ్ కార్డ్. మీకు ఏం కావాలన్నా కాల్ చేయొచ్చు. మేము ఇక్కడే ఉంటాం. విష్ యూ ఆల్ ది బెస్ట్. చియర్స్. Cheers. బేబీ ఐఎమ్ సో టైర్డ్. నేను రెస్ట్ తీసుకోవాలి. నన్ను డిస్టర్బ్ చేయకూడదు, ఓకే? మరెందుకు ఇక్కడికి వచ్చావు? ఇంట్లో ఉంటే సరిపోయేది కదా. అందుకని రాగానే స్టార్ట్ చేయాలా? నీ ఆశ బాగుందే. దాంట్లో తప్పేముంది? నీకు విషయం తెలుసా? కాఫీ ప్రేమ వేడిగా ఉంటేనే బాగుంటుంది. నీ ఎగ్జాంపుల్ బాగుంది కానీ ముందు వచ్చి పడుకో. 3 రోజులు టైం ఉందిగా, ఎప్పుడైనా ఎంజాయ్ చేయొచ్చు. 3 కాదే, 300 రోజులున్నా 3 ఉంటేనే ఇక పని నీ అవుతుంది. వేషాలు చాలు కానీ ఇక చిలక, పడుకోనా చిలక. రాజా? నేను రెడీ. హే పో, నువ్వు కొంచెం సైలెంట్ గా పడుకుంటావా? నాకు నిద్ర ఓకే, వస్తుంది. బట్ ఐ విల్ స్లీప్ ఇన్ మై స్పెషల్ బెడ్.
ఇదిగో ఒక అమ్మాయి తన ప్రాణం కన్నా విలువైన శీలాన్ని వాడి కోసం వదిలేసింది. అలాంటి అమ్మాయిని చావు కొదిలేసి చాలా సింపుల్గా వేరే అమ్మాయితో ప్రేమిస్తూ తిరుగుతున్నాడు. అలాంటి వాడిని వదిలిపెట్టకుండా కాల్చి పారేయాల్సింది. నో, అంత ఈజీగా వాడు చావకూడదు. అనుభవించాలి. ఇంచ్ బై ఇంచ్ వాడు చావాలి. వాడి మరణం ఇలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళకి ఒక పాఠంగా మారాలి. ఎస్, మనం ప్లాన్ చేసినట్టు వాడిని అక్కడికి తీసుకొచ్చి కొంచెం కొంచెంగా చంపాలి కదా కార్తిక్? ఎస్. ఐషు, ఐ లవ్ యూ. గుడ్ మార్నింగ్ రాహుల్. రాహుల్ 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 రోష్ని రాహుల్ వస్తున్నా. రోష్ని ఏమైంది? రాహుల్ చూసావా? రాహుల్ ఎక్కడికి వెళ్ళాడో ఏరా? తెలియట్లేదు. ఇంత పొద్దున్న రాహుల్! ఎక్కడికి వెళ్ళింటాడు వాడు? రాహుల్ రాహుల్ ఎక్కడికి వెళ్ళాడు? రాహుల్ ఏమైంది? ఎక్కడైనా చూసావా? నీకు తెలుసా? రాహుల్ నటాషా, లీవ్ ఇట్. డోంట్ ఫీల్ బ్యాడ్ నటాషా. నువ్వు టెన్షన్ అవ్వకుండా ఉండడానికి అలా అన్నాడు, అంతే కదా? నువ్వు వెతికి చూసావా? మొత్తం చూసానే, కానీ ఆయన ఎక్కడ లేదు. ఏ రిలాక్స్, ఇక్కడే ఉంటాడు. వేరెక్కడికి వెళ్తాడు? రాహుల్ ఏమైంది? ఏమైంది మహేష్? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు కనపడకుండా పోయేసరికి పాపం టెన్షన్ పడింది. అవును, ఇంతకీ ఎక్కడికి వెళ్ళావు? ఫ్రీ టికెట్, 3 రోజులు ఎంజాయ్మెంట్ అని చెప్పి మన్ని మోసం చేశారు. ఏమంటున్నా? ఇంపార్టెంట్ గా ఒక కాల్ చేద్దాం అనుకుంటే రేంజ్ లేదు, ఏమీ లేదు ఇక్కడ. ఒక 5-6 కిలోమీటర్ నడిచిన తర్వాతే టవర్ దొరికింది. తనతో చెప్పి వెళ్ళొచ్చు కదా. తను ఎంత భయపడిందో తెలుసా? సారీరా, నేను వెళ్ళేటప్పుడు నువ్వు నిద్రపోతున్నావు, డిస్టర్బ్ చేయకూడదు అనుకున్నా, అంతే. సారీ. ఇట్స్ ఓకే. వావ్, టేస్ట్ అదిరిపోయింది. నటాషా, నువ్వు చాలా బాగా కుక్ చేసావు తెలుసా? వంట బాగానే ఉంది, కానీ అది ఎంజాయ్ చేయాలంటే ఈ గ్లాస్ వాళ్ళపై ఏదైనా మిక్సింగ్ ఉంటేనే బాగుంటుంది. కరెక్ట్. అయితే ఫ్రెండ్స్, మనం స్టార్ట్ చేద్దామా? అయ్యో మా కూతు బాబు, మీరందరూ ఏమన్నా చేసుకోండి. ఏంటి ఏదో విషయం? యా అయ్యో మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఓకే, Cheers!
ఒక్కొక్కరు ఒక్కో బ్రాండ్ తాగుతున్నారు. ఈ బీ ఇండియన్ బై ఇండియన్ కాన్సెప్ట్ లిక్కర్కి వర్కౌట్ అవ్వదు కదా. ఎస్ కరెక్ట్. మనం ఒక కొత్త బ్రాండ్ ట్రై చేస్తే ఎలా ఉంటుంది? ఆ గ్లాస్ ఇటు. ఓ సూపర్. ఈ బ్రాండ్ పేరు ఫ్రెండ్స్ మిక్స్. ప్రేమ, బ్రాండీ, కొంచెం పిచ్చితనం కూడా కలిస్తే ఇక రాబోయే 3 రోజులు మన జీవితంలో మర్చిపోలేని రోజులుగా మారతాయి. యా Cheers. సో ఫ్రెండ్స్, మన ప్రేమ గురించి మాట్లాడుకుందామా? మందు కానీ ప్రేమ కానీ చాలా మ్యాచింగ్గా ఉంటుంది. రెండు మంచి కిక్ ఇస్తుంది. ఇప్పుడు మనం మన లవ్ స్టోరీ గురించి మాట్లాడదాం.